ఒరే మగేశా ఏం చేసి పుడుస్తున్నావురా? అరవగాల పెళ్ళ ఇన్నేళ్ళైనా తెలుగు అబ్బి సావలా. ఓ ఇక్కడ ఉంటివా బామా? ఏం చేస్తున్నావు? నీ కాష్టం కాస్తున్నానే. అదెప్పుడు కాసేదేగా, సాంబార్ కాస్తుమా? అందులో ఇంత విషయం వేస్తే దరిద్రం. ఏం వేసినా సాంబార్ మంచిగా ఉందును. సాంబార్ దా. నీ పాడేదా సెల్వి నా ఆఫీస్ పోయేవరే? ఒరే ఎదవా, బిజినెస్ పని మీద చెన్నై పోయి ప్రేమ పెళ్లి అన్నావు. ఫోన్లే మంచి కోడల్ని తెస్తావు అనుకుంటే కొడవల్ని తెచ్చి మా పీక మీద పెట్టావు. మీకు సుమ్మా పెట్టినాడు, మాకు పీకదా కోసినాడు. ఏం కోసాడే? నసపెట్టి ముసలివాళ్ళు ఇంట్లో ఉంటే నేను పెళ్లి చేసుకోను అని చెప్పితి. మా బామ్మ 6 నెలలు పోను అని చెప్పినాడు. ఆరిలియే ఎంగ పోలియే. అమ్మ సచ్చినాడా, దాంతో అట్లా చెప్పావంట్రా? బారికి పై వచ్చిన దిష్టి, బయటికి పై వచ్చిన దిష్టి. ఏం చేసి పొడిస్తావు నీ దిష్టి? నోరుమయ్యి, అది విందంటే ఆ గుమ్మడికాయ నీ నెత్తిన కొట్టుద్ది. వాణ్ణి కన్నది పెద్దాడే అయినా వాణ్ణి పెంచింది వాళ్ళిద్దరూ. వాడి మీద ప్రేమతో వీళ్ళు పిల్లల్ని కంటమే మానేశారు. అది కాదురా, కేసు తీసుకుంటే పద్ధతిగా కోర్టుకెళ్ళాలి, వాదించాలి, గెలవాలి. అంతేగాని నువ్వు కేసు తీసుకోవడం ఇది కోర్టులో తేలే మ్యాటర్ కాదని వీడెళ్ళి తన్ని రావడం ఇది ఏదో ఉడుకు రక్తంలే బాబు. నిన్న కాంట్రాక్టర్ ని కొట్టాడు. ఏదో ఉడుకు రక్తంలే బాబు. ఇవాళ పైల్వాన్స్ ను కొట్టాడు. ఏదో ఉడుకు రక్తంలే. స్టేట్ సీఎస్ ని కనీసం అది కూడా పట్టించుకో. అది స్వీట్ అయ్యి ఫ్యాట్ అయిపోతాడు. అది మీకు, పిల్లోడికి కాదు. కష్టపడి వచ్చుంటావు నాన్న, తాగు. కష్టపడి వచ్చాడు, కష్టపడి. ఏంటండి నా సివిల్స్ రాయరా అన్నాను, రాయనన్నావు. సీఏ చేయరా అన్నా, బ్యాలెన్స్ గా ఉండడం నాకు రాదు అన్నావు. కనీసం లా చేయరా అన్నా, అలా వెళ్ళి ఇలా వచ్చావు. నేను చేశాను కదా. ఎందుకు నాలుగు గీసుకోనా? మిలిటరీలో జాయిన్ అయ్యావు, మెడల్స్ తీసుకున్నావు, మంచి పొజిషన్ కి వెళ్లే టైంలో వచ్చేసావు. అక్కడ మన మిలిటరీ స్ట్రాంగ్ గానే ఉందన్నా, ఇక్కడ సిస్టమే రాంగ్ గా ఉంది. అక్కడికన్నా ఇక్కడే సమస్యలు ఎక్కువ ఉన్నాయి. కొడుతున్నాను. అసలు ఏమవుదాం అనుకుంటున్నావురా? నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నమస్కారం జయ. ఫిల్టర్ కాఫీ తాగిస్తాదా? కరెక్ట్ టైంకే వచ్చారు. 10 ఏళ్లుగా పక్కింట్లో ఉండి చూస్తూనే ఉన్నారుగా. వెనకడుకోడు చెంబు తీసుకుని దున్నపోతు కింద పాలు పిండటానికి ట్రై చేశాడు. అక్కడ ఏమీ ఉండదు, ఆ చెంబు నిండదు. వీళ్ళు అంతే. అంతే కదా సార్, దున్నపోతు కొమ్ములుంటాయి గాని రొమ్ములుండవుగా. భూమిలోంచి తీసేటప్పుడు వజ్రాలు కూడా వీళ్లలాగే మట్టి కొట్టుకుని ఉంటాయి. వాటిని బాగా రుద్ది శుద్ధి చేస్తే ప్రపంచానికి ఉపయోగపడతాయి. భూగర్భ శాస్త్రవేత్తగా గర్భంలో ఏదీ దాచుకోలేను, అందుకే అన్ని బయటికి చెప్పేస్తాను. ఏంటి ఈ ఎదవలా మారేది? సార్ 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 ఎదవల్ని ఎదవ అంటే ఏ ఎదవా భరించలేడు సార్. ఎదవలు అసలు భరించలేరు సార్. కొంతమంది ఎదవలు భరిస్తారు సార్. అయ్యయ్యో మీరు ఫీల్ అవ్వకండి సార్. మీ వాడికి మీరంటే ఎంత రెస్పెక్టో తెలుసా? మొన్న మా ఇంటి ముందు నిలబడి 7వ సిగరెట్టో 8వ సిగరెట్టో కాలుస్తున్నాడు సార్. అంతలో మీ కారు చాగింది. వెంటనే సిగరెట్ కింద పడేసి ఎడంకాలతో దాన్ని కసకసా నలిపేసి పక్కనున్న తులసి మొక్క నుంచి 4 ఆకులు తీసుకుని నోట్లేసుకుని కసకసా నవ్వులుతూ మీ ముందుకు వచ్చి నిలబడ్డాడు సార్, స్మెల్ రాకుండా. చూడు నాన్న, హుస్సేన్ సాగర్ లో బుద్ధుడి బొమ్మ ఒక చెయ్యి పొట్ట మీద ఒక చెయ్యి పైకి చూపిస్తూ ఉంటుంది. దాని మీనింగ్ ఏంటో తెలుసా? ఆ నీళ్ళు పొట్టలో పోతే పైకి పోతారని. మీ వాడికి పిచ్చ క్లారిటీ ఉంది సార్. ఆ జోకులు ఆపు, ఆయన చూసి నేర్చుకోండి. సారీ సార్, నేనంత గొప్పవాణ్ణి కాదు. ఊటీ తవ్వకాల్లో శిలలు బయటపడ్డాయి. వాటిని టెస్ట్ చేసి నేను సర్టిఫై చేసి రావాలి. ఈ లోపు పద్మని అమ్మగారికి తోడుగా ఉంచెళ్దామని వచ్చాను. పద్మకి చెప్పెళ్తాను సార్. ఏమ పద్మ, ఏంటి అంత బాధగా ఉంటివి? నీ మొగుడు వాళ్ళు మళ్ళీ పోతున్నాడా? వాడేమన్నా వీడి మాదిరి పిల్లకాయ? పెద్ద కాయే కదా. బాడీ అంతా వాడిపోయే, నెత్తి ఎల్ల ఊడిపోయే, అరిగిపోయే కరిగిపోయే. బయటికి పోతే ఏమి, ఇంట్లో ముడిస్తే ఏమి? ఇక్కడ రా. బొక్కలు పడ విసనకర ఎంత ఊపినా గాలి ఏమొచ్చను? కాదే, తెగ కష్టపడతారు. కష్టపడకుండా తినటానికి వాడేమైనా కుక్క? మొగుడు వాడు కదా, కష్టపడవలే. బాబు